కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను మా పెద్దన్నయ్య వాళ్ళతో జస్విక్ మా పెద్దన్నయ్య పెద్దదిన కలిసి కారులో కొండాయిగూడెం శివాలయం టెంపుల్కి వచ్చేసినాం. గోదావరి స్థానాలకని మేము రెడీ అవుతున్నాం. సాయంత్రం టైంలో వచ్చాం. అప్పుడే క్రౌడ్ ఎక్కువ అవుతుంది. మేమందరం స్నానాలు అయితే కంప్లీట్ చేసేసినాం. మా అన్నయ్య వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. చాలామంది భక్తులు స్నానానికి రెడీ అవుతున్నారు. మేమైతే ఒక చిన్న ఫోటో తీసుకొని దర్శనార్థం వెళ్ళే క్రమంలో కనిపించిన విగ్రహాలకి పూలు దీపం వెలిగించి మేము దర్శనం చేసుకుంటూ దగ్గరున్న శివాలయానికి వచ్చేసినాం. మా పెద్దదిన గారు కార్తీక దీపాలు వెలిగించడానికి పూజ చేస్తున్నారు. మీలో ఎంతమంది మనుగూరు మండలంలోని కొండాయిగూడెం గ్రామంలో గోదావరి తీరం దగ్గర ఉన్న కొండాయిగూడెంలో ఉన్న శివాలయానికి ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి. వచ్చిన భక్తులు చాలామంది కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కార్తీక పౌర్ణమి కాబట్టి 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం దక్కుతుంది. కాబట్టి చివరిగా మేము కార్తీక దీపాలు వెలిగించేసినాం. పూజా కార్యక్రమాలు అయిపోయిన వెంటనే అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాం. మొత్తానికి చాలా ప్రశాంతంగా పూజ జరిగింది. ఓం నమః శివాయ. భక్తులు కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. మేము చిన్నగా తిరుగు ప్రయాణానికి బయలుదేరుతున్నాం. పౌర్ణమి రోజు చంద్రుడు చాలా బాగున్నాడు. కారులో తిరిగి వెళ్తున్నాం. మా వదిన గారు మనుగూరు షిరిడి ఆలయంలో కూడా దీపాలు వెలిగించారు. భద్రకాళి అమ్మవారి ఆలయం పక్కన ఉన్న పుట్టలో అందరం పాలు పోసాం. హనుమాన్ టెంపుల్కి వచ్చేసినాం. పివి కాలనీ పోయే రూట్లో అక్కడ కూడా దీపాలు వెలిగించాం. మనుగూరు శివాలయంలో దీపాలతో శివలింగం ఆకారంలో చేసిన దీపాలు చాలా బాగున్నాయి. గాయత్రీదేవి, వెంకటేశ్వర స్వామి శివాలయం 3 ఒక్కడే ఉన్న దేవాలయాల్లో ఉన్నాం. దేవాలయంలో శివుని అయితే దర్శనం చేసుకున్నా. వాళ్ళు ఇచ్చిన ప్రసాదాన్ని అక్కడే తినేసి ఇక్కడ పంచముఖ గాయత్రీదేవి అమ్మవారి టెంపుల్ ముందు ఇలా అమ్మవారి రూపంలో దీపాలతో అలంకరించారు అమ్మవారిని. చాలా అద్భుతంగా ఉంది ఈ దృశ్యం. ఇక్కడ కనిపించే గుడే పంచముఖ గాయత్రీదేవి అమ్మవారి యొక్క ఆలయం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. 3 దేవాలయాలు ఒక్కడే ఉంటాయి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేమామృతాత్. ఓం నమః శివాయ.